హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మారేడుమల్లికైతే ప్లాన్ చేసుకున్నామండి. 2 డేస్ ట్రిప్ అనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేము నైట్ 10కి బయలుదేరాము. మార్నింగ్ అయితే విజయవాడ మీద నుంచి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం అయితే దొరికింది. ఆ తర్వాత మేము మారేడుమల్లికైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి వచ్చే దారిలో అయితే గనుక అందమైన చెట్లు, అందమైన ప్రాంతాలు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. సో ఈ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ 2 కోతులు గూడా కనిపించాయన్నమాట. తినడానికి మా దగ్గర ఏదో ఉంటే వాటికి కూడా ఇచ్చామన్నమాట. రండి, రండి తినండి అని చెప్పేసి హ్యాపీగా తీసుకొని తింటున్నాయన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ భూపతి రిజర్వాయర్ అనేది కనిపించింది. చూడడానికి చాలా బాగుంది కదా అని చెప్పేసి మేమైతే అక్కడ ఆగిపోయాము. కొద్దిసేపు అక్కడ టైం అనేది స్పెండ్ చేసాము. చూడండి ఎంత బావుందో. ఇక్కడ ఇంతకు ముందుకు మేబీ 5, 6 ఇయర్స్ అప్పుడు వాటర్ యాక్టివిటీస్ కూడా జరిగాయని జెప్పేసి చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనకైతే తెలీదు. బట్ చూడ్డానికైతే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాక నెక్స్ట్ మనకి జలతరంగిణి అనేది స్టార్ట్ అయిపోతుంది. జలతరంగిణికెళ్ళడానికి అక్కడ రూ. 50 టికెట్ అయితే తీసుకోవాల్సొచ్చింది. అక్కడ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అలా కిందకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తరంగిణి కనిపిస్తది. బట్ అక్కడ అప్పుడు వెళ్ళిన రోజైతే గనుక చాలా ఎక్కువ వాటర్ అయితే ఫ్లో అవ్వట్లేదు. బట్ ఫైన్. ఎందుకంటే అది క్లోజ్ చేశారు. మళ్ళీ ఓపెన్ చేశారని ఇదైతే చెప్పేసి మనకి చెప్పారు. పాములేరు వ్యూ ఇది పాయింట్ అండి. చూడండి ఎంత బావుందో. చూడడానికి అయితే ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్‌కి స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ చూడండి ఇది మన్యం వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా చుట్టుపక్కలంతా గ్రీనరీ, ఆ చెట్లు, పైన ఆకాశం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీన్నే మనం మన్యం వ్యూ పాయింట్ అని అంటాము. మన్యం వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం కదా! నెక్స్ట్ అమృత జలపాతం అనే దానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. చూడండి. ఇదనేది అమృతధార జలపాతం అన్నమాట. అక్కడ వెళ్ళిన రోజైతే క్లోజ్ అయితే ఉంది కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాకు అప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. మేము ఏదైతే ఆర్‌కే రిసార్ట్ బుక్ చేసుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే నాకైతే చాలా చాలా నచ్చిన ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడైతే మాకైతే లంచ్ అనేది వాటర్ ఫ్లో అవుతుంటే, ఆ మిడిల్‌లో అనేది ఏర్పాటు చేశారండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. అది మీకు చెప్పడం కన్నా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంకా బావుంటది. అదే ప్లేస్‌లో మేము చాలా సేపు అంటే చాలా సేపు వాటర్ ఎంత ఫ్లో అవుతుంది. ఈ ప్లేస్ అంతా అదే అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఇదంతా ఒక రిసార్ట్‌లో అన్నమాట. ఆ రిసార్ట్ పేరొచ్చేసి ఆర్‌కే రిసార్ట్. సో పక్కనే ఒక బుజ్జి కుక్క ఉందన్నమాట. దానికింత అన్నం పెడదామని అన్నం పెడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 'పుష్పలో' షూటింగ్ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మీకు మూవీలో కనిపిస్తూ ఉంటది చూసినప్పుడు. లాస్ట్ సీన్‌లో అనుకుంటా. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడొక వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఇది సోకులేరు అనుకుంటా. చూసారుగా సోకులేరు వాగు వ్యూ ఎంత బావుంది. వాటర్ అయితే చాలా అంటే చాలా స్పీడ్‌గా ఫ్లో అవుతుంది. ఇది ఇంకా ఇక్కడితో ఈవినింగ్ ముగిసిన తర్వాత మేము క్యాంప్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు. క్యాంప్ చేసుకున్నాము నైట్. అండ్ నెక్స్ట్ డేకి ఎర్లీ మార్నింగ్ ఇది నైట్ అనుకుంటారేమో బట్ ఇది నైట్ కాదు. ఎర్లీ మార్నింగ్ 3:00 అనుకుంటా. ఇది మేము గుడిసెకి స్టార్ట్ అయ్యామనమాట. ఘాట్ రోడ్ కదా! ఘాట్ రోడ్ నుంచి వెహికల్ వాళ్ళదే అనమాట. వాళ్ళ వెహికల్‌లో నుంచి తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఘాట్ రోడ్. అసలు చాలా అంటే చాలా చీకటుంది. ఎటు నుంచి ఏమొస్తాయో తెలీదు. అంత భయంకరంగా ఉంది. బట్ చూడడానికైతే చాలా బావుంది. ఈ ప్లేస్ అంతా అదే అన్నమాట. గుడిసె పైకి మనం వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఈ ప్లేసెస్ అన్నీ కనిపించాయి. అండ్ చాలా అంటే చాలా బావున్నాయి. చుట్టూ కొండలు, చెట్లు. ఎంత బాగా కనిపిస్తున్నాయో. అక్కడ కొంతమంది ఓన్ వెహికల్స్ ఏసుకొనొచ్చారు. బట్ ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ గుడిసెకి వెళ్ళడానికైతే ఏసుకొని రాకండి. ఎందుకంటే పైకెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. వెళ్ళవు అని కూడా అంటున్నారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత అందంగా ఉంది అసలు. వెనకాలేమో స్నో పడుతున్నట్టు, ముందేమో అన్ని చెట్లు అండ్ మనుషులు.
ఇది ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇది దీంట్లో దాదాపు 1 అవర్ అయితే మేమున్నాము. ఏ సో, ఇది అన్నమాట. గుడిసె పైన మనకి పైకి తీసుకొనెళ్ళిన తర్వాత హిల్ స్టేషన్స్‌కి పైనకి తీసుకొనెళ్ళిపోతారు. ఆ వైట్ అంతా కనిపిస్తుంది కదా! అదంతా ఏమంటారు స్నో అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంటే చాలా హైలో ఉన్నామన్నమాట. సో, ఇక్కడ చాలా మంది వస్తారు. టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకైతే చూడడానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. యాక్చువల్‌గా ఇది గుడిసె కాదు. గుడిసె వేరే ప్లేస్ ఉంటుంది. సో, మేమెళ్ళిన టైంకి రోడ్ కొంచెం బాగోలేదని చెప్పేసి ఆ గుడిసెననే దాన్ని క్లోజ్ చేశారు. బట్ అలాంటి ప్లేసే ఇంకొక ప్లేస్ ఉందని చెప్పేసి ఈ ప్లేస్‌కి తీసుకొనొచ్చారు. బట్ ఇది కూడా చాలా అంటే చాలా బావుంది. అది చూడండి ఆ ముందుంది కదా! అదంతా అక్కడి నుంచి మనకి మంచు దాటి చూస్తే కింద మాత్రం కొండలు, చెట్లు చాలా పైకొచ్చేసామనమాట. అది కనిపిస్తుంది మనకి. అంత బావుంటుంది ఆ ప్లేస్ అయితే. మీరు ప్లాన్ చేసుకుంటే గనుక 4 డేస్ ప్లాన్ చేసుకోండి. ఎంత బాగున్నాయి అసలు ప్లేసెస్ అయితే. అరే కళ్యాణ్ సుభాష్ అవుతావా నువ్వు కూడా వావ్! సుభాష్ రౌండ్ అంతా అనాలి. తీసా. ఒక్క నిమిషం ఇంకా ఒక 2 డేస్ ప్లాన్ చేసుకొని మంచిగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. ఫ్రెండ్స్‌తో రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. ఎలా అయినా రావచ్చు. బట్ బెస్ట్ ప్లేస్ అనైతే నేను చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి మేము మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు 2, 3 జలపాతాలనేవి కనిపించాయి. సో, దీంట్లో చాలా ఉన్నాయి కదా! నేను మీకు చెప్పాను గదా! జలతరంగని ఒకటి, అండ్ అమృతధార ఒకటి, సోకులగుట్ట వ్యూ పాయింట్ ఒకటి, పాములేరు ఒకటి, మదనపల్లి జలపాతం ఒకటి, గుడిస మీకిందాక చూపించాను కదా! అదే గుడిసె అన్నమాట. చోడవరం ఒకటి. సో ప్లాన్ చేసుకొని గనుక వస్తే గనుక ఇంకా చాలా అంటే చాలా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒక 3 డేస్ ప్లాన్ అయితే పెట్టుకొని వచ్చేసేయండి. మీరు అంత బాగా ఇంకా చూడాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే గనుక 3 డేస్ ప్లాన్ అయితే పెట్టుకొని రండి. ఓన్ వెహికల్ అయితే ఓన్ వెహికల్, లేదు అంటే గనుక బసెస్ అయితే బసెస్. బట్ మనకి లోపలెళ్ళడానికి జియో తప్పితే వేరే ఏ సిగ్నల్ అయితే ఉండదండి అక్కడైతే. చూడండి ఎంత బావుందసల. ఆ ప్లేసెస్ చూస్తుంటే మాకైతే ఇంకా ఉండాలి అని చెప్పేసయితే అనిపించింది. బట్ టైం లేదు కాబట్టి మేము ఎక్కువ సేపు ఉండలేకపోయాము. వెంటనే రావాల్సి వచ్చేసింది. అండ్ ఆ తర్వాత మేమక్కడ బొంగులో చికెన్ అన్నమాట. బొంగులో చికెన్ తీసేసుకొని మళ్ళీ అక్కడ లంచ్ చేసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. సో, చిన్న పిల్లలతో వెళ్ళేవాళ్ళు గానీ, కొంచెం ఆహ్, లేడీస్‌తో వెళ్ళేవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఏమంటారు వర్షాకాలంలో అయితే గనక జారిపడే ఇది ఎక్కువగా ఉంటుంది. పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, మీరైతే చూసుకొని వెళ్ళండి. సో, ఇక్కడ ఒక చిన్న శివాలయం కూడా కనిపించిందనమాట. సో, అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నేనైతే మిస్ అవ్వద్దనైతే చెప్తానండి ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా. మనం అనుకుంటూ ఉంటాం కదా! మన మైండ్‌కి ఒక పీస్‌ఫుల్ ప్లేస్ అనేది కావాలి అని చెప్పేసని అనుకుంటూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ట్రావెల్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఇలాంటి ప్లేస్ అనేది నేను బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్తాను నేను. హ్యాపీగా వచ్చేసి ఒక 2 డేస్, ఒక 3 డేస్ ఎంజాయ్ చేసి అయితే ఎళ్ళిపోవచ్చు. తినడానికైతే బొంగులో చికెన్ ఉంటుంది హ్యాపీగా. తిరగడానికి అయితే చూడడానికి సో, నా వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా ఇస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.